కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై పెద్దపల్లి జిల్లా రైతాంగం కన్నెర్ర చేస్తుంది. రైతు భరోసాను మరోసారి ఎగ్గొట్టే కుట్ర ప్రభుత్వం చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో చెప్పినట్లుగానే వరంగల్ రైతు డిక్లరేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రైతు భరోసాని ఇవ్వాలని తేల్చి చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మరొకసారి రైతులను మోసం చేసింది. ఎకరాకు 15,000 ఇస్తామంటూ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కింది. రైతులను మరోసారి దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే వివరాలు వివరించారు. రైతులకు 15,000 పెట్టుబడి సాయం ఇవ్వలేము, రైతు భరోసా కింద 12,000 మాత్రమే ఇస్తామంటూ కూడా చెప్పడం పట్ల కూడా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కాలువల గ్రామంలోనూ ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. కొంతమంది అన్న చెప్పండి, ఏంది ఎట్లా చూడొచ్చు? రైతు భరోసా 15,000 మేము అధికారంలోకి ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు నిన్న చెప్పిన మీటింగ్లో 12,000 ఇస్తామంటుండు. ఎట్లా చూస్తున్నారు మీరు రైతులంతా? వాళ్ళు ఎలక్షన్లో ఆమె ఇస్తాన ఇవ్వాలి, కానీ ఇవరకు మాకు ఇత్తనాలు పోసుకుంటే వాళ్ళ అలుకులకు లేట్ అయిపోయి పెట్టుబడి కోసం ఆశపడి ఉండే. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి ముందు ఇచ్చేది. అసలు ఇప్పుడు పెట్టుబడి అనివా మేము ఆడకూర చూసుకుంటా అగబడతాయి ఇగబడతాయి అంటలకు లాంగ్ ఇచ్చే వరకు వెనక ముందు పెట్టుబడి అందక రైతులంతా ఇబ్బంది పాలయ్యి అందినోడు చేసుకుంటారు. అందనోంది వెనక ముందు అయింది, ఇంకా దున్నలే. ఇవరకు ఆ కాలువ నీళ్ళు లేవు, ఇవరకు నీళ్ళు లేవు, పొలాలన్నీ బీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు నిన్నటి ఉంది అయితే కొద్దిగా ఆవులా నీళ్ళు కొని కనబడ్డాయి. ఇప్పుడు ఇంజాలు సాల్వ్ చేసారు. దాంతో ఇవరకు రైతు బంధు లేదు, రైతు బీమా అన్నారు, రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు. అవి ఇవి ఏం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడైతే మన పొలాలు పోసిన ఇక నారబోతానే ముందే ఇత్తనాలకు అందేది వాళ్ళ పైసలు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇత్తనాలకు అందేది పైసలు. ఇప్పుడు 15,000 చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు 12,000 చెప్పడం పట్ల రైతులు ఏమనుకుంటారు? మీరు రైతులు ఏమనుకుంటారంటే 15,000 అనుకో ఇంకో 1000 ఎక్కువ ఇస్తారా, కానీ తక్కువ ఇస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు అంతా చిన్నకారు రైతులు ఉన్నారు, మారుమూల ప్రాంతాల కొన్ని 4 రైతులు పెద్ద రైతులు ఉంటారు. ఇంత కవులు దున్నుకుంటా వాళ్ళు నీళ్ళు ఉండి ఏమన్నా ఆశపడి చేసుకుందాం అనుకుంటే 15,000 పోయి మళ్ళీ 12,000 అంటే నిన్న అట్లా మాట్లాడితే ఎట్లా అన్నట్టు. అవి ఇప్పుడైతే ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడైతే 15 అన్నారో ఆ 15 చొప్పున నన్ను ఇప్పటికైనా అందజేస్తే ఇప్పటికైనా వెనక పడ్డ రైతులు ఒక ముందున పెట్టుబడికి ఆసర అవుతుంది. మందు బత్తాలు ఎరువులు వేసుకుంటారు, కైకిలు కూలీలకు ఆసర అవుతాయి. మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? రైతు భరోసా 15,000 అన్నారు, 12,000 ఇవ్వడానికి 5 ఎకరాల పొలం ఉన్నది. కేసీఆర్ వచ్చినప్పుడు 4,000 చొప్పున ఇచ్చారు, మళ్ళీ 5,000 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు 15,000 చొప్పున అన్నారు. మొత్తమే లేదు. ఇప్పుడు 2 పంటలే, ఒక్క పైసా లేదు, మన్ను లేదు. ఇగిస్తాం ఆగిస్తాం, సంక్రాంతికి ఇస్తాం, ఉగాదికి ఇస్తాం, దానికి ఇస్తాం, ఆయుధాలు పెట్టుడే. కానీ మేము పోయి అడిగింది కాదు, గల్లబెట్టి అసలు చేసింది కాదు. ఇత్తా అన్నయ్య ఇచ్చుడాలి, ఇవ్వకపోవడమా? ఇత్తనంటే ఆశ. ఇక పింఛన్లు అన్నా ఎవరో 4,000 అన్నారు, 2,000 అన్నారు. అది లేదు ఇది లేదు. గయ్య 2,000 వచ్చినోడికి అత్తన్నాయి, కొత్తోడికి అటేపోయింది. నాకు ఇప్పుడు 66 ఏండ్లు అయినాయి, పింఛనే లేదు. ఇంకెప్పుడు ఇస్తారు నాకు? చచ్చినాడు ఇస్తారా, బతికినాడా? ప్రభుత్వం చచ్చినాడు ఇస్తారా, బతికినాడా? ఇంకా ఏది రుణమాఫీ కొందరికి అయింది, కొందరికి గాలే. ఆ మహిళలకు ఇస్తామన్నారు, ఏది 2,500, అది పేరే లేదు. ఇంకా కటపని వాళ్ళకు 12,000 అన్నారు, అదే లేదు. పెళ్లి చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు తులం బంగారం, 1,00,000 రూపాయలకు గచ్చలేవు. ఇంకా తులం బంగారం తులానికి 1,00,000 అయిందట. ఇప్పుడు 2,00,000 ఇస్తాడా? ఇగో గిట్ట అవుతుంది కథ సంసారం అంతా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు సమయానికి వచ్చింది అంటే పెట్టుబడి అంటే ముందు మన 5వ నెలలనే ఏకంగా అప్పుడు 5వ నెలలనే వచ్చేది. ఇప్పుడు 12వ నెల వచ్చేది. ఆ సంవత్సరం పోయింది గంగల కలిసి, ఇప్పుడు ఈ సంవత్సరం పోతుంది. ఇంకా పోయింది, ఇక 12వ నెల అయిపోయా. ఇది పోయింది అది పోయింది. ఇచ్చుడా ఇచ్చపోవడమా? ఇంత మందయి సచ్చుడా? మరి ఇది చేసుడా అది చేసుడా? వ్యవసాయం ఎట్లా చేసు? ఈ దేశము రైతు రాజ్యము. ఈ రైతు రాజ్యంలో ఈ 70 సంవత్సరాల పరిపాలనలో కనీసం రైతుకు ఆదుకోవాలి, రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలనే ఆలోచనను పట్టుకొచ్చింది కేసీఆర్ గారు. అదే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఇలా ఇస్తుంది. కానీ ఆనాడు ఎలక్షన్ల ముందు అంటే కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలుతూ 2 పంటలకే ఇస్తారు, 3 పంటలు ఎందుకు ఇవ్వరు, మేము వస్తే రైతు భరోసా కింద 15,000 ఇస్తామని ఆ రోజు డాంబికాలు దుబ్బి ఈ సంవత్సర పరిపాలనలో అసలు రైతు భరోసా ఊసే ఎత్తలేదు. ఇలా నేను మొన్న అసెంబ్లీలో గర్వంగా చెప్పిండు 1,30,000 కోట్ల అప్పు తెచ్చినని.
మరి 1,30,000 కోట్ల అప్పు తెచ్చి ఎవరికి ఇచ్చినాం? ఈ రైతాంగం రైతు బాగుపడనే రాజ్యం బాగుపడుతుంది. ఆ రైతుకు అందించాలని ఆ రోజు 15,000 ఇస్తాను డాంబికాలు పడ్డి ఇలా 12,000 ఇస్తామని సంవత్సర కాలం తర్వాత అర్ధరాత్రి రాత్రి ఇలా ఏదైతే విలేకరులకు తెలియజేశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకో మేము అనవసరంగా కేసీఆర్కు ఓటేయకుండా మోసపోయినామని చాలామంది ముచ్చట్లు పెట్టుకుంటారు. అది ఇప్పటికే అనుభవమైంది అందరికీ రైతులకి. ఇది మొత్తంగా రైతులు చెప్తున్నటువంటి ఇది కాంగ్రెస్ పార్టీ రైతులను నిండా ముంచింది. రైతు భరోసా 15,000 అంటూ 12,000 ఇవ్వడం పట్ల ఆ రైతులంతా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ పెద్దపల్లి జిల్లాలో హుస్సేన్ మియా వాగే ప్రధానమైన కాలువ. ఇక్కడ ఇప్పటికీ అంటే గత ఏడాది కూడా డిసెంబర్ వరకే పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చేది, కానీ ఇప్పటి వరకు నీళ్ళ చుక్క లేదు. కరెంటు బీఆర్ఎస్ సాయంలో పూర్తి స్థాయిలో ఉండేది. రైతు పెట్టుబడి సాయం కూడా సమయానికి వచ్చేది, డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చేది, కానీ ఇప్పటికి కూడా రాలేదు. ఇస్తా అన్నటువంటి 15,000 పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అది కూడా ఎలాంటి అప్లికేషన్లు లేకుండా సాగుయోగ్యమా సాగైన భూమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారంగా రైతులు వ్యవసాయం చేసే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికీ 50% కూడా ఇప్పటికీ రైతులంతా వెనుకనుగా వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా రైతులు చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరాలోచించి వెంటనే 15,000 వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. అంటే పూర్తి స్థాయిలో కూడా రైతుల యొక్క ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురికాక తప్పదంటూ కూడా రైతులైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, పెద్దపల్లి నుండి.